మిమ్మల్ని వదిలి నాకు వెళ్ళాలని లేదు. అత్తయ్య, అక్షయ్కి కాఫీ కలుపుకోవడం కూడా రాదు. బయట ఫుడ్ అస్సలు తిండు. ఈ వయసులో మిమ్మల్ని కష్టపెడుతున్నాను అనుకో. మీరే వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో చంటి పిల్లని వదిలేసి వెళ్తున్నట్టు మాకు జాగ్రత్తలు చెప్తున్నావేంటి? లేదా వంట వార్పు అన్ని నేను చూసుకుంటాను గానీ ముందు నువ్వు ఆ బ్యాగ్ సర్దుకో. అక్షయ్, నేను కొద్ది రోజులు అక్కడుండి ఈలోగా నేను ఇంట్లో లేను కదా అని నిన్ను తన వైపు తిప్పుకోవడానికి అవని చాలా ప్రయత్నాలు చేస్తుంది. నువ్వు తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అలాంటి అవకాశం అవనికి ఇవ్వనమ్మా. చెప్పిన జాగ్రత్తలు చాలే గానీ మిగిలింటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ గానీ ముందు నువ్వు బయలుదేరు. కానివే అవని, ఏంటి మావయ్య గారు? నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అదేంటో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు, చాలా ఆనందిస్తావు కూడా. అమ్మకి ఏం గిఫ్ట్ తీసుకొచ్చా తాతయ్య? చెప్పకూడదు, చూపిస్తాం. ఇదిగో అమ్మా, నేను నీకు ఇచ్చే గిఫ్ట్. స్కూటీ చాలా బాగుందమ్మా. మావయ్య గారు స్కూటీ కొన్నారేంటి? నేను కొనలేదమ్మా, నా ఫ్రెండ్ ఒకడు నాకు బహుమతిగా ఇచ్చాడు. వాడు ఒకప్పుడు నా చేసేవాడు. ఈ మధ్య ఎప్పుడో నేను నడుస్తూ రావడం చూశాడట. నాతో మాట్లాడే పనుందని ఫోన్ చేసి పిలిచి నన్ను షోరూమ్కి రమ్మని నాకు కొన్నాడు. వాడెంత రిక్వెస్ట్ చేసినా నేను వద్దని చెప్పడంతో ఈ స్కూటీ అయినా తీసుకోమని ఫోర్స్ చేశాడు. నువ్వు ఉద్యోగ ప్రయత్నాల కోసం వేరే పనుల మీద చాలా చోట్లకి తిరుగుతున్నావు కదమ్మా, నీకైనా ఉపయోగపడుతుందని ఆలోచించి తీసుకున్నాను. మీ ఫ్రెండ్ దగ్గర తీసుకోవడం మీకు ఇష్టం లేనప్పుడు నా కోసం తీసుకోవడం ఏంటి మావయ్య గారు? ఇది కూడా వద్దని చెప్పాల్సింది. మాట్లాడేదే లేదని చెప్పాడు. వాడిని హర్ట్ చేయడం ఇష్టం లేక తీసుకోవాల్సి వచ్చిందమ్మా. తాతయ్య నీకు స్కూటీ తీసుకొచ్చి మంచి పని చేశారమ్మా. రేపటి నుంచి నువ్వు నన్ను ఈ స్కూటీ మీద స్కూల్కి తీసుకెళ్లొచ్చు. నేను వద్దంటే నా ఫ్రెండ్ హర్ట్ అయినట్టే, నువ్వు వద్దంటే నేను కూడా వస్తుంది. అయ్యో అలా అనకండి మావయ్య గారు. మీరు మీకోసం కాకుండా నా కోసం ఆలోచిస్తున్నారు. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. స్కూటీ చాలా బాగుందమ్మా, నాకు కూడా డ్రైవింగ్ నేర్పించు. నేను కూడా నిన్న స్కూటీ మీద తీసుకెళ్తాను. మనల్ని పిలుస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తారని భయంగా ఉంది. పిలుస్తుంటే మిమ్మల్ని కదా, రండి. వస్తారా లేదా? మనం వెళ్ళకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. లేదు లేదు, ఇక్కడైతే తప్పించుకోవడానికి ప్లేస్ లేదు, అక్కడైతే తప్పించుకుని పరిగెత్తడానికి ప్లేస్ ఉంటుంది. వెళ్ళడమే బెటర్. వస్తారా? ఎంతసేపు ఏం చేస్తున్నారు?